తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు వాడివేడిగా సాగుతుంది. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు నువ్వా నేనా అనే రేంజ్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితులను వదిలేదే లేదంటూ అధికార కాంగ్రెస్ ఇంకాస్త గట్టిగానే శ్రమిస్తుంది. పీసీసీ చీఫ్ నేతృత్వంలో హస్తం శ్రేణులు ద్విముఖ వ్యూహాత్మకంతో ముందుకు సాగుతున్నారు. ఇక రాష్ట్ర స్థాయి నేతలు, ఇన్ఛార్జీలు, లోకల్ లీడర్లు గల్లీ గల్లీని జల్లెడపడుతున్నారట. నిజామాబాద్ లో కాంగ్రెస్ ప్రచారం ఎలా సాగుతుందో ఓ లుక్కేద్దాం పదండి. పీసీసీ చీఫ్ అయ్యాక తొలి ఎన్నికల సమరాన్ని ఎదుర్కోబోతున్నారు మహేష్ కుమార్ గౌడ్. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల, టీచర్ స్థానాలతో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటిలో కాంగ్రెస్ కేవలం గ్రాడ్యుయేట్ స్థానాలకే పోటీ చేస్తోంది. మరో 2 ఉపాధ్యాయ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థిని నిలపలేదు. కానీ తమ అభ్యర్థిని బరిలో నిలిపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఉట్కూరి నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా బరిలో నిలిపింది. ఈ సీటు కోసం అటు నుంచి బీజేపీ కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తుండటంతో హస్తం నేతలకు పెద్ద సవాల్గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికకు ఇంకా వారం రోజుల సమయమే ఉండటంతో స్వయంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ రంగంలోకి దిగి కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తూ నేతల్ని సమన్వయం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే ఇన్ఛార్జీలుగా, ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలకు పక్క ప్రాంతాల ఎమ్మెల్యేలను నియమించి ఫోకస్ పెట్టారు. నిజామాబాద్ జిల్లాలో 31,574 మంది, కామారెడ్డి జిల్లాలో 16,410 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా వీరి వద్దకు వెళ్లేందుకు పార్టీలు ఇప్పటికే ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగుతున్నారు. శాసనమండలి ఎన్నికలు ఈ నెల 27న జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. పార్టీ ముఖ్య నేతలంతా రంగంలోకి దిగారు. 2 రోజుల కిందట కామారెడ్డి, బాన్స్వాడ, నిజామాబాద్ పట్టణాల్లోని పట్టభద్రులతో కాంగ్రెస్ నేతలు, క్యాడర్ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, తోట లక్ష్మీకాంతరావు, డాక్టర్ భూపతి రెడ్డిలతో పాటు మరికొంతమంది ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగులను పట్టించుకోలేదని, నోటిఫికేషన్లు ఇవ్వకుండా వారి జీవితాలతో ఆడుకుందని, ఉన్న నోటిఫికేషన్ల ఎగ్జామ్స్ ని సైతం సరిగా నిర్వర్తించకుండా పేపర్ లీకేజ్లతో వారితో ఆడుకుందని గుర్తు చేస్తున్నారు హస్తం నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 54,000 ఉద్యోగాలు ఇచ్చామని, వీటితో పాటు పెట్టుబడుల్ని ఆకర్షించి ప్రైవేట్ సెక్టార్లో లక్షలాది ఉద్యోగాలు సృష్టించామని చెప్తున్నారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ అండగా ఉంటుందని వారికి హామీ ఇస్తూ మొదటి ప్రాధాన్యత ఓటు తమకే వేయాలని కోరుతున్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనుల్ని వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవటమే లక్ష్యంగా పట్టభద్రులతో ఆత్మీయ సమావేశాలు, నియోజకవర్గ స్థాయి మీటింగ్స్, సమీక్షలు నిర్వహిస్తూ స్పీడ్ పెంచారు. టీపీసీసీ అధ్యక్షులు సైతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేయటం గమనార్హం. వరుస సమావేశాలతో కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ పెంచారు. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న తర్వాత కీలకమైన ఈ ఎన్నికలను తెలంగాణ పీసీసీతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం సవాలుగానే స్వీకరిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు సైతం వరుసగా కాంగ్రెస్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల తీర్పు ప్రభుత్వ పనితీరుకు గీటురాయిలా ప్రతిబింబిస్తుందని అంచనా వేస్తున్నారు. పట్టభద్రుల స్థానానికి ప్రస్తుతం టి జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రచారం వేగం పెంచుతూ కాంగ్రెస్ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. మరోవైపు పీసీసీ అధ్యక్షులు ఉత్తర తెలంగాణ జిల్లా నేతలతో, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ నేతలతో ఎప్పటికప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై మాట్లాడుతూ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులను సమన్వయం చేస్తూ గెలుపు లక్ష్యంగా ఫోకస్ పెట్టారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు.